ఇదో వన్ కరెక్ట్ ఇట్లా లెఫ్ట్ హ్యాంగ్ నుంచి స్లోగా ఇట్లా మూవ్ చేయి. అదిగో నేను కరెక్ట్ స్టార్ట్ అంటాను. స్టార్ట్ అనగానే నువ్వు ఇట్లా నా నుంచి లైట్ ఇట్లా కెమెరా మూవ్ చేయి. ఓకే అదే ఒక 5 minutes కాల్ మాట్లాడు. హలో. అరే వడ్రేడు బ్రో. ఎక్స్క్యూజ్ మీ బ్రో. ఈ బ్రో ఎక్స్క్యూజ్ మీ అంటే దేకని గిట్ట దేకలే, మన భాష వాడాల్సిందే. ఒక్క నిమిషం లైన్లో ఉండు. అరే ఓ నీ ఇంట్లోనా చోలేం పెట్టుకున్నావు భయ్యా? అది సైడ్కి వెళ్ళమంటే అర్థమవుతలే. మంచిగా చెప్పొచ్చు కదా బ్రో. ఇంతసేపు వీడు బ్రో ఎక్స్క్యూజ్ మీ బ్రో ఇవన్నీ చెప్పింది మంచిగా కదా? భయ్యా వినపడలేదా? వీడు చెప్పిన ప్రతిసారి తిరిగి చూసినావు. మంచిగా పాజిటివ్గా చెప్తుండా అని దేకని గిట్ట దేకలే. నేను లాంగ్వేజ్ మార్చేసరికి దడుచుకున్నావు. నేను చెప్పింది అదే కదారా. నువ్వు చెప్పింది ఇంగ్లీష్లా, నేను చెప్పింది తెలుగులా. అది తెలుగు భాష పవర్. రే ధనుష్, వీడియో తీసి 1 week అయింది. మళ్ళీ నెక్స్ట్ టైం వీడియో తీద్దాం రా. తెలుగు లాంగ్వేజ్ మీద ఒక మంచి వీడియో తీద్దాం అనుకుంటున్నారా? అరే సరే, మంచి హిందీ కవర్ సాంగ్ తీద్దాం రా. వద్దురా, మన లాంగ్వేజ్ మీద ఏదైనా మంచి వీడియో తీద్దాం. ఏందిరా నువ్వు ఎప్పుడు తెలుగు వీడియోస్ తీద్దామంటావు? నువ్వు నీ తొక్కల తెలుగు. అరే ఓ తెలుగు అనేది జస్ట్ ఒక లాంగ్వేజ్ కాదు, 2 రాష్ట్రాల ప్రాణం. ఇలాంటి వల్లనే తెలుగు భాష గౌరవం తగ్గిపోతుంది. एमकेआर फंक्शन वाले कड़ा तेलुगु नहीं जानता, सच में नहीं जानता क्या भैया? नहीं जानता ब्रो. నీ అమ్మ ఏంద్రా అబ్బా అబ్బాబ్బా తెలుగు మాట్లాడమే కాదన్నో బూతులు గిట్ వస్తున్నాయి. ఏం చేస్తాం భయ్యా, అట్లా మారిపోతారు. ఒకటి చెప్పానా భయ్యా, వేరే భాషతో మాట్లాడడం మన తప్పు కాదు, కానీ మనతో మాట్లాడుకుంటాం మన భాషను మర్చిపోవడం చాలా తప్పు. సరే అని ఎంకేఆర్ ఫంక్షన్ ఎక్కడ భయ్యా? స్ట్రైట్ వెళ్ళి రైట్ తీసుకో. సలాం వాలేకుం భాయ్. వాలేకుం అస్సలాం భాయ్. ఆయుష్మాన్ ఎట్లున్నావు? అచ్చా భాయ్. ఠీకే భాయ్. భయ్యా आप क्या करते हैं? ఆగంగాని వారా. ఎందుకు ఏమైందిరా? అట్లా మాట్లాడతావేంద్రా? వాడికి ఇజ్జత్ ఇస్తాడారా అసలుకి? ఎందుకు ఏమైందిరా? వాడు వాన్ భాషరా సలాం వాలేకుం అంటే నువ్వేమో తెలుగు రావని హాయ్ రా ఎట్లున్నావు అంటాడు. నీకు ఇజ్జత్ ఇస్తాడారా అసలుకి? వాడి ఇజ్జత్ ఇస్తలేని వీడి ఇజ్జత్ ఇస్తలేని మన భాష మనం మాట్లాడడం వదిలేస్తామారా? వాడు వాన్ భాషలోనే మాట్లాడిండు కదరా. అదేరా, వాడు వాని భాషలోనే మాట్లాడతాడు, వాళ్ళు వాళ్ళ భాషలోనే మాట్లాడతారు, కానీ మనమేరా మన భాషలో సంతోషంగా మాట్లాడతలేము. అయినా ఇదేంద్రా, మన భాషలో మనం మాట్లాడకపోతే ఇంకెవడు మాట్లాడతాడు? దేశ భాషలందు తెలుగు లెస్స. మన భాష గౌరవాన్ని మనమే కాపాడుకోవాలి. వేరే భాషతో మాట్లాడడం మన తప్పు కాదు, కానీ వాళ్ళతో మాట్లాడుకుంటా మన భాషను మర్చిపోవడం మన తప్పే అవుతుంది. జై హింద్.